హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి చెరువుని తీసుకొచ్చాను. ఈ చెరువు ఎక్కడ ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడు మన చెరువుకి వెళ్ళే దారి ఇదే, చూస్తున్నారు కదా. ఇది మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కాళ్ళకూరు అనే ఊరుంది. ఆకువీటి తర్వాత కాళ్ళకూరులోంచి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాంచి ఒక 2.5 కిలోమీటర్స్ దూరంలో ఇప్పుడు మీకు చూస్తుంది అదే దారి. చూస్తున్నారు కదా, అది దారి. మనకి మెయిన్ రోడ్డుకి అంటే కాళ్ళకూరు మెయిన్ రోడ్డు కాంచి 2.5 కిలోమీటర్స్ దూరంలో మనకి ఈ చెరువు అయితే ఉంది. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న దారి మొత్తం చూపిస్తున్నాను, చూడండి. ఇది ఎర్రకంకర రోడ్డు. మన ఇప్పుడు ఎర్రకంక రోడ్లోంచి మనం ఇప్పుడు అంటే నేను రివర్స్కి వెళ్ళాను. చెరువు వీడియో తీసిన తర్వాత అప్పుడు బయటకు వస్తుండగా వీడియో తీసాను, అది అందువల్ల మీకు అలా కనపడుతుంది. యాక్చువల్గా మనం వెళ్ళవలసింది ఇదే దారి. ఈ దారిలోనే వెళ్ళాలి. మీరు చూడండి, దారి కూడా చాలా బాగుంది. 10 టైర్ లారీ అయితే వెళ్ళిపోద్ది మీకు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. 10 టైర్ బండి కూడా వచ్చేస్తుంది మనకి. ఆ కాళ్ళకూరు ఊరి నుంచి 1.5 కిలోమీటర్ మనకి ఈ చెరువు అయితే ఉంది. ఈ మట్టి రోడ్డు అలాగే ఎర్రకంక రోడ్డు, ఇదేమో మామూలు తార్ రోడ్డే, గొతుకులకో ఉంటుంది. ఆ కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి గుడి నుంచి రోడ్డు ఇది. మనం వెళ్ళేది ఇదే. ఇప్పుడు చెరువు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు చెరువు చూపిస్తున్నాను చూడండి. చెరువు ఆడుకునేదే మనకి. ఇది 2 బిట్లు. ఇగో చెరువుకి షెడ్ ఇది. ఇప్పుడు దారి అది, ఇది షెడ్డు. ఈ షెడ్కి మనకి చెరువు ఇది 4 ఎకరాలు ఒకటి. దీని బ్యాక్ సైడ్ ఒక 10 ఎకరాల్లో 4 ఎకరాలు ఉంటుంది. అది ఇది మనకి 8 ఎకరాలు. ఇప్పుడు మీకు చూస్తున్నది ఎంట్రన్స్ చెరువు. ఈ చెరువే మనకి అమ్మకానికి అయితే వచ్చింది. దీనికి షెడ్ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే చిన్న పాయింట్, ఈ చెరువు లీజుకు తీసుకున్న వాళ్ళే కరెంటు ప్లస్ పైప్ సెట్లు ఎంచుకున్నారు. ఒకవేళ మీకు ఎక్కడికైనా ఒకవేళ కొనుక్కునే పొలం అయితే ఆ కరెంటును ఆ పైప్ సెట్లు తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఇది రెండోది, అక్కడ చూసింది మొదటిది, ఇది రెండోది. చూడండి, చూపిస్తున్నాను మీకు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనేది కూడా నేను చెప్తాను మీకు. చెరువు దీని సరిహద్దు, ఇది పెద్ద చెరువు. దీంట్లో సగం మొక్క అనగా 4 ఎకరాలు. దీనికి ఆ 4 ఎకరాలు ఏంటనేది కూడా మీకు నేను చూపిస్తాను చూడండి. మీకు ఫస్ట్ చూసింది ఒక 4 ఎకరాలు, దాని వెనకాల ఒక 4 ఎకరాలు మనకి లేటెస్ట్గా అయితే అమ్మకానికి అయితే వచ్చింది. ఇది వాళ్ళు చెప్పడం అయితే 52 లక్షలు చెప్తున్నారు. కూర్చుని అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు. అయితే దీనికి కరెంటు లేదు. కరెంటు చెరువు లీజుకు తీసుకున్న ఆయనే కరెంటు ఎంచుకున్నారు, ఫ్యాన్ సెట్లు పెట్టించుకున్నారు. కాబట్టి ఒకవేళ కొనుక్కునే పొలం అయితే అవి తీసుకెళ్ళిపోతారు. లీజుకు తీసుకున్న ఆయన తీసుకెళ్ళిపోతారు. ఇది మనకి లేటెస్ట్గా అయితే వచ్చింది 8 ఎకరాలుగా మీరు చూస్తుండే. అది ఈ గట్టు సరిహద్దు, ఈ గట్టు ఉంది కదండి, ఈ గట్టుకు సరిహద్దే స్ట్రైట్గా ఉంటుంది మనకి ఈ చెరువు. చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి, ఇదిగో ఆ గట్టు స్ట్రైట్ రోడ్డు ఇలాగా ఈ చివరి దాకా మనకి 4 ఎకరాలు అన్నమాట. ఈ 4 ఎకరాలు ఆ 4 ఎకరాలు కలిపి, అంటే ఇది పెద్ద చెరువు, దాంట్లో 4 ఎకరాలు ఇయ్యలది మనకి. ఇదైతే అమ్మకానికి అయితే వచ్చింది. మంచిది ఫ్రెండ్స్. మనకి ఇది ఇక్కడ రొయ్య చేప 2 పండుతున్నాయి. ప్రజెంట్ అయితే రొయ్య వేసుకున్నారు, అందుకే ఫ్యాన్ సెట్లతో సహా ఉన్నాయి. లీజుకు ఒకవేళ కొనుక్కునే పనులు అయితే లీజుకు తీసుకున్న ఆయన కరెంటు, ట్రాన్స్ఫార్మరు, ఫ్యాన్ సెట్లు అన్నీ పట్టుకెళ్ళిపోతారు. మనం వేయించుకోవాలి. ఉన్నది చెప్పేస్తున్నాను. ఆయన చెప్పడం అయితే 52 లక్షలు చెప్పారు. నెగోషియేషన్ అయితే చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. మనకి మెయిన్ రోడ్ కాంచి ఒక 2.5 కిలోమీటర్సే. మీకు 10 టైర్ల బండి కూడా వెళ్ళిపోతుంది. అంత పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది. వెళ్ళి చూసొచ్చిన వీడియో ఇది మీకు మీ అందరి కోసం పెడుతుంది. మీకు ఒకవేళ నా వీడియో కనుక నచ్చితే, ఈ చెరువు కావాలనుకుంటే, మీకు కొనుక్కోవాలనుకుంటే టైటిల్లో నా నెంబర్ అయితే ఇస్తాను. నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.